హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దివ్య నేత్ర. సో ఇవాళ నేను వచ్చేసి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 అయితే ఉంది. సో మనకి ఎండలు కూడా అలానే బాగానే ముదిరిపోయినాయి కాబట్టి ఇంకొద్ది రోజుల్లో మనం బయటకి వెళ్తామో లేదో అనేది నాకైతే తెలీదు. అందుకే అనమాట ఇప్పుడు కాస్త ఎండలు అనేవి నార్మల్గా ఉన్నాయి కాబట్టి అలా అలా బయటకైతే తిరుగుతున్నాను. అండ్ ఈ గుడి వచ్చేసి చాలా చాలా స్పెషల్ అయితే ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి మనం మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మన ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మంచిగా గుడికి వస్తే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది, అది నేను చెప్పలేను. బట్ జగన్నాథ్ టెంపుల్ అంటే ఎంత ఫేమస్సో పూరిలో మనకు తెలిసిందే. అలాంటి టెంపుల్ ఇక్కడ మనకి బంజారా హిల్స్లో అయితే ఉంది కాబట్టి తప్పకుండా అయితే అందరూ వెళ్ళాల్సిన టెంపుల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది గుడి. ఆర్కిటెక్చర్ కానీ లోపల విగ్రహాలు కానీ చాలా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో నేను వచ్చేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఈవినింగ్ వెళ్తే మాత్రం జనాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ క్రౌడ్ని అవాయిడ్ చేయడం బెటర్ కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే గుడి దగ్గర అయితే ఉన్నాను. సో మ్యాక్స్ వీకెండ్స్లో వెళ్తే కాస్త రష్ అనేది ఉంటుంది, బట్ వీక్ డేస్లో వెళ్తే మాత్రం మనకి రష్ ఉండదు. సో మనశ్శాంతిగా అక్కడ గుడిలో వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఏవైనా కోరికలు దేవుడికి చెప్పుకున్నా ఆయన కాస్త వినే టైం అయితే ఉంటుంది, ఎందుకంటే మనుషులు ఎక్కువగా ఉండరు కాబట్టి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నట్టు మనకి జనాలు ఎవరైతే కనిపించరు అనమాట. సో ఇక్కడ మనకి ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 6కే గుడి అనేది తెరిచేస్తారు. సో ల్యాండ్ మార్క్ వచ్చేసి ఏంటి అంటే కేబీఆర్ పార్క్కి ఇంకా టీఆర్ఎస్ భవన్కి రెండింటి మధ్యలో అయితే గుడి అయితే ఉంటుంది. సో బస్లో ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే 49M అయితే ఉంది. అండ్ ఆటోలో, ర్యాపిడోలో కూడా మీరు బుక్ చేసుకొని అయితే మంచిగా వచ్చేయచ్చు అనమాట. సో మన అందరికీ తెలిసిందే బంజారా హిల్స్ వచ్చేసి చాలా చాలా బిజీ ఏరియా. సో అదే ఆ ఏరియా అనే కాదు, అసలు హైదరాబాద్ చాలా బిజీగా అయితే అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ వేరే, ఇప్పుడు హైదరాబాద్ వేరే అనమాట. ఎంత మెట్రో వచ్చిన తర్వాత కూడా అసలు జనాలు కానీ ఆ ట్రాఫిక్ కానీ అసలు ఎక్కడ తగ్గడం లేదు. బట్ బంజారా హిల్స్ అంటేనే చాలా క్రౌడీ ఏరియా కాబట్టి అలాంటి ఏరియాలో ఇదైతే ఉంది. బట్ ఎంత క్రౌడీ ఏరియా అయినా అప్పటికి మనకి గుడి మొత్తం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే తెరుస్తారు. మళ్ళీ 5 o'clock నుంచి 9 వరకు అయితే తెరుస్తారు అనమాట. ఇంకా సాటర్డే సండేస్ వచ్చేసరికి 1 hour ఎక్స్ట్రా పర్మిషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 2 ద్వారాలు అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ద్వారం నుంచి వెళ్ళొచ్చు, సెకండ్ ద్వారం నుంచి అయితే వెళ్ళొచ్చు. బట్ సెకండ్ ద్వారం నుంచి వెళ్తే మాత్రం ఈ గుడి మొత్తం కథ అనేది మనం తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ మీరు ఒకవేళ పూజలు చేసుకోవాలి అనుకుంటే షెడ్యూల్స్ అనేవి బయట పెడుతూ ఉంటారు. సో ప్రతిరోజు ఒక్కొక్క షెడ్యూల్ ఉంటుంది, టైమింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ పూజా ఐటమ్స్ అనేవి అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, మనం అక్కడ ఏమీ డబ్బులు పెట్టాల్సిన అయితే అవసరం లేదు. ఓన్లీ అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి 10 rupees అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సెకండ్ ద్వారం. మనమైతే ఇలా అయితే వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. కొంచెం మనకి అక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా ఫ్లోర్ అనేది ఎంత నున్నగా ఉందో. సో కాస్త జాగ్రత్తగా అయితే నడవాలి. చాలా వరకు మనకి అక్కడ మొత్తం పాలరాయితోనే గుడి అనేది ఉంటుంది కాబట్టి కాస్త మెల్లగా అయితే అడుగేసుకుంటూ అయితే వెళ్ళాలి. సో పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. బట్ గుడి మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది ఎంత గ్రాండ్గా అయితే ఉంటుందో. సో మంచిగా అయితే నాకు ఈ ఆర్కిటెక్చర్ మీద అయితే ఎక్కువగా మనసు అనేది అయితే నేను పాడేసుకుంటాను. నాకు అంత బాగా ఇష్టం అనమాట గుడిలో ఆర్కిటెక్చర్స్ అనగాని. సో గుడి సరౌండింగ్స్ చూసుకుంటే మనకి డిఫరెంట్ టెంపుల్స్ అయితే కనిపిస్తుంటాయి. స్టార్టింగ్ వచ్చేసి మనకి శివుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో స్ట్రైట్ వెళ్తే మనం జగన్నాథుడి దర్శనం అయితే చేసుకోవచ్చు. అక్కడి నుంచి దర్శనం చేసుకొని బయటకు రాగానే మనకి కృష్ణుడైతే కనిపిస్తుంటాడు. అలానే పక్కన వినాయకుడు ఇంకా అమ్మవారు కూడా ఉంటారనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చరే మెయిన్. నాకైతే చాలా చాలా నచ్చింది. జనరల్గా మనం ఒరిస్సా వెళ్ళలేమనుకోండి, ఎందుకంటే చాలామంది అంత దూరం అయితే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. బట్ అక్కడ వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడైతే ఇంకా తప్పకుండా అయితే రావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఊరేగింపు అనమాట. సో పూజకు ముందు ఊరేగింపు ఇంకా ప్రసాదాన్ని అలాగైతే తీసుకెళ్తూ ఉంటారు.
అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇది ఊరేగింపు చూడడము. సో జనరల్గా చాలాసార్లు అయితే వచ్చాను కానీ ఎప్పుడు ఇలా ఊరేగింపు అయితే చూడలేదు. అంటే ఈవినింగ్ టైమ్స్ వస్తే మనకి ఇవన్నీ కనిపించవు. ఎర్లీ మార్నింగ్ వస్తే కాస్త ప్రశాంతంగా మీరు అన్నీ అయితే చూసుకోవచ్చు అండ్ మనశ్శాంతిగా అక్కడ మీరు దేవుడిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, నేను ఆర్కిటెక్చర్ అనేది నీట్గా అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ ఎలా బిల్డ్ చేశారో చూడండి, ఎంత బాగుందో. అండ్ ఆ డిజైన్స్ చూడండి, చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా నచ్చుతుంది అనమాట. సో ఎప్పుడైనా నాకు రావాలి, గుడికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికైతే నేను తప్పకుండా అయితే వస్తుంటాను. అండ్ రథయాత్ర వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, 7th జూలై 2024లో రథయాత్ర అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా అయితే గుడి అనేది విజిట్ అయితే చేయండి. అండ్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో గుడి బయట అయితే ఉంటుంది. సో నాదైతే దర్శనం అయితే అయిపోయింది. సో మనందరికీ తెలిసిందే, లోపల మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఎలోడ్ అయితే ఉండవు. బట్ బయట అయితే నార్మల్గా అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే జనరల్గా అయితే తీసాను. యాక్చువల్లీ ఇవి కూడా తీయకూడదు, బట్ ఎవరు లేరు కాబట్టి అండ్ నేను పర్మిషన్ తీసుకున్నాను. అక్కడ ఒక వీడియో తీసుకున్నా అంటే సరే తీసుకోమని అయితే చెప్పారు, అందుకే తీసుకున్నాను అనమాట. సో జనరల్గా మనకి గుడి బయట మాత్రమే మీరు ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. లోపలైతే మనకి ఫొటోస్ అవన్నీ అయితే ఎలోడ్ అయితే ఉండవు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే ఈ గుడి మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం హంపీ స్టైల్లో అయితే బిల్డ్ చేశారని అనుకున్నాను. అండ్ ఇక్కడ రావడానికి కూడా మెయిన్ కారణం ప్రసాదం కోసమే అనమాట. జనరల్గా మనం నార్మల్గా గుడులకి వెళ్తుంటే పులిహార కానీ దద్దోజనం కానీ ఇలా అయితే పెడుతూ ఉంటారు. బట్ ఇక్కడ స్వీట్స్ అనేవి పెడుతూ ఉంటారనమాట. అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ దాని టేస్ట్ అనేది ఇంకా వివరించలేని టేస్ట్ అనమాట. చాలా చాలా రుచిగా అయితే ఉంటాయి. ఇంకా దానికోసం అయితే నేను పక్కా వస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చూడండి, రథాన్ని ఎంత చక్కగా అయితే బిల్డ్ చేశారు. మొత్తం పాలరాయితో అయితే బిల్డ్ చేశారనమాట. నేనైతే ఆర్కిటెక్చర్కి అయితే చాలా పెద్ద పెద్ద ఫ్యాన్ అనమాట ఈ గుడికి. జనరల్గా నార్మల్గా ఒరిస్సా అయితే నేను వెళ్ళలేదు ఎప్పుడు, బట్ ఈ గుడికి అయితే నేను వచ్చి ఇంకా ఒరిస్సా వచ్చానన్న ఫీలింగ్తో అయితే ఉంటాను అనుకోండి. అండ్ నన్ను అడిగితే ఇప్పుడు వచ్చేది పిల్లలకి ఎలానో నెక్స్ట్ మంత్ హాలిడేస్ కాబట్టి అలా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కానీ పిల్లలతో కానీ అలా వీకెండ్ గెట్ అవేగా మంచిగా అయితే ఈ గుడికి అయితే వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా కాస్త ముందుకెళ్తే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నవన్నీ మనకి నారాయణుడి అవతారాలు అనమాట. చక్కగా అయితే బిల్డ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న విగ్రహాలు చూసి మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేయచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ తప్పకుండా అయితే మంచిగా ఈ గుడి అయితే విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది గుడి అనేది. ఈవినింగ్ టైమ్స్లో అయితే వెళ్ళండి. కొంచెం మంచిగా కాస్త రష్ ఉన్నా మీకు ఎండ అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. మార్నింగ్ వెళ్ళినా చాలా బాగుంటుంది, ఎందుకంటే రష్ అనేది అయితే అస్సలు ఉండదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.